చేయడం జరిగింది. కూటమి సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. తమకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న ఆంతర్యం తమకు అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఎన్నికల్లో చూసామని ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు కన్నబాబు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా, మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా, మా ఓటర్లను ప్రలోభ పెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది, అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. నామినేషన్ 12వ తారీఖు. విశాఖ జిల్లా మధురవాడ